హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో రావణుడి గురించి, అతని పుట్టుక గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి, అలాగే పౌలస్త్య బ్రహ్మ వారసుడు. అంతేకాకుండా రావణుడు శివుని అంశచే పుట్టాడు. అలాగే రావణుడు రాజనీతి గలవాడు. అలాగే రావణుడికి ఒక రాజుకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కనుకనే ఇప్పటి శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. అలాగే ఎంతటి మహాశివ భక్తుడైనా, ఎంత గొప్ప మేధావైనా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే అనే దానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రావణుడు పుట్టుక గురించి మన పురాణాలలో ఒక కథ కూడా ఉంది. భాగవత పురాణం ప్రకారం ఒకసారి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం కోసం బ్రహ్మకుమారులు వైకుంఠానికి వస్తారు. అప్పుడు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు బ్రహ్మకుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అటగిస్తారు. దీనివల్ల బ్రహ్మకుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించిన శాప విమోచనం చెప్పమని శ్రీ మహావిష్ణువుని కోరగా, హరిభక్తులుగా 7 జన్మలు కానీ లేదా హరి విరోధులుగా 3 జన్మలు కానీ భూలోకంలో గడిపితే మీకు శాప విమోచన కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. అలా 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు 3 జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయ విజయులు త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా జన్మిస్తారు. అంతేకాకుండా రావణుడు ఎవరికి పుట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వవసు బ్రాహ్మణికి దైత్య రాకుమార్తె అయిన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. ఒకసారి కైకేయి తండ్రి సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరూ రాకుమారులను కాదని మహాతపస్వి అయిన విశ్వవసు బ్రహ్మకి తన కుమార్తె కైకసిని ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యకాలంలో విశ్వవసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకుంటుండగా ఆయన వద్దకు వెళ్తుంది. ఇప్పుడు ఆ మహర్షిని తన తపోశక్తితో తన కోరిక తెలుసుకోమని కైకసి అంటుంది. అప్పుడు విశ్వవసు బ్రహ్మ విషయం తెలుసుకొని, అసుర సంధ్యకాలంలో నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతారు. అంతేకాకుండా ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు మరియు బ్రాహ్మణుడుగా కూడా పిలువబడ్డాడు. అంతేకాకుండా ఒకసారి రావణాసురుడు బ్రహ్మకై ఘోర తపస్సు చేశాడు. తను ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి అగ్నికి తన తలని ఆహుతిస్తాడు. అలా రావణాసురుడు ఒక తలను ఆహుతిగా, మరొక తల ప్రత్యక్షమవుతుంది. అలా రావణాసురుడు ఒక తలన ఆహుతిగా, మరొక తల ప్రత్యక్షమవుతుంది. అలా రావణాసురుడు 10 తలలను బ్రహ్మకు ఆహుతిస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతడికి అమరత్వాన్ని ప్రసాదించి తన శరీరంలో ఏ అవయం తెగిపడినా తిరిగి మళ్ళీ ఆవయం వస్తుందని చెబుతాడు. అలా రావణాసురుడు బ్రహ్మదేవుడికి 10 తలలను సమర్పించినందున అతని దాశనానుడు అని అంటారు. అలాగే రావణుడు మండోదరిని వివాహం చేసుకుంటాడు. రావణాసురుడు తన భార్య మండోదరి అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా రావణుడు చనిపోయిన తర్వాత తన శరీరాన్ని నాగవంశీయులు తీసుకెళ్లి దాచిపెట్టారని మన పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఇప్పటికీ శ్రీలంకలోని ఒక గుహలో రావణుడి యొక్క శరీరం ఉందని చెబుతూ ఉంటారు. కానీ ఎంతమంది పరిశోధకులు ఈ విషయాన్ని కనుక్కోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని గురించి ఎటువంటి విషయం తెలియలేదు. ఇప్పటికీ ఆ విషయం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.